పూర్తి దృష్టి పోలీస్ వాళ్ళది ఇక్కడ ఉంది. పగడ్బందీగా జరుగుతున్న ఎలక్షన్స్. సో ఎటువంటి సాకులు వైసీపీ వాళ్ళు చెప్పినా అది నమ్మాల్సిన అవసరం లేదు. రేపు ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉండరు, తిరస్కరించబోతా ఉండరు అని చెప్పి మాత్రం నేను ముందే అంటే మీరు గెలవబోతున్నారు, మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. 2 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి కంచుకోట పులివెందల కాదు అని చెప్పి అర్థమవుతుంది రేపు. అదే విధంగా 30 సంవత్సరాలు ఈ మండలము ఒంటిమిట్ట మండలం ఎక్కువ పాత కాంగ్రెస్ పార్టీకి తర్వాత వైసీపీకే ఫేవరబుల్ గా ఉండింది. ఇటువంటి మండలం కూడా మంచి మెజారిటీతో రేపు మేము బయటకు రాబోతా ఉన్నాం. ఎందుకు అని అంటే ఇప్పుడు క్యాంపెయిన్ లో మేము చూసాను కదా, ప్రజలే ముందుకు వచ్చి మాకు ఈ సమస్యలు ఉన్నాయని ప్రతి ఊర్లో చెప్పినారు. ఆ సమస్యలు మేము చేసాము. సో మీరు చేసేది గనక ఈ మంచి ప్రభుత్వంకే మేము ఓటేస్తామని కొన్ని దగ్గరలో చెప్పినారు. రెండోది 4 సంవత్సరాలు ఇంకా కూటమి ప్రభుత్వం ఉంటే తాడు బొంగరం లేని తిరస్కరించిన వైసీపీకి మేము ఎందుకు వేస్తాము? ఈ 4 సంవత్సరాలు కూటమి ద్వారా మా పనులు మేము చేసుకుంటాం, అందుకని కూటమికే మేము ఓటేస్తామని ప్రజల నుంచి ఒక స్పందన వస్తా ఉంది. సార్ ఇప్పుడు ఓటుకి 10,000 రూపాయలు ఆశ చూపుతున్నారు ప్రజలకి అని చెప్పేసి వైసీపీ నేతలు పేరు నాని గారు వాళ్ళందరూ కూడా బహిరంగంగా ఆరోపిస్తా ఉన్నారు. ఇది ఎంత ఘోరమైన పని అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పులివెందుల్లో కూడా పోతే ఎట్లా పార్టీ చనిపోతుందని మేము అందరం అంటున్నాం కదా. ఇది ఇంకా ప్రెస్టీజ్ ఇష్యూ వచ్చి వాళ్ళు ఆ విధంగా చేస్తా ఉండరండి. సో అది తిరిగి మమ్మల్ని అంటాం ఎంతవరకు కరెక్ట్? అంటే వాళ్ళు ఓటుకి 10,000 ఆశ చూపుతున్నారా వాళ్ళు ప్రజలకి, వైసీపీ వాళ్ళు? నాకు వచ్చిన సమాచారం అయితే 5,000 లాగా పంచేశారు. మళ్ళా డౌట్ ఉందని ఇంకొంచెం పంచే కార్యక్రమము చేస్తున్నారు అని తెలిసింది. ఇది పులివెందుల సంగతి నాకు తెలియదు, కానీ ఈ నియోజకవర్గంలో నేను చూసే ఒంటిమిట్టలో అయితే మళ్ళా 2వ రౌండ్ కూడా పంచుతా ఉండరు అని చెప్పి నాకు సమాచారం వచ్చింది. ఇన్ కేసు మేము వ్యవస్థని ఇవన్నీ మా చేతుల్లో ఉండుంటే వాళ్ళని పంచనీయకుండా మేము ఆపుండే వాళ్ళం కదా. మాకు వచ్చిన సమాచారం. సో పోలీస్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సో అన్ని పారదర్శకంగా డిపార్ట్మెంట్ వాళ్ళు పారదర్శకంగా ఉన్నారు సార్, లేకపోతే వైసీపీ వాళ్ళ పట్ల ఒక రకంగా, టీడీపీ వాళ్ళ పట్ల ఒక రకంగా ఉన్నారా? అంటే నేను వైఎస్ఆర్ వాళ్ళలాగా సాకులు చెప్పే విధానంగా నేను పోను, కానీ నిన్న ర్యాలీ ఒంటిమిట్టలో వాళ్ళు తీశారు, ఒక పెద్ద ర్యాలీ వైసీపీకి సంబంధించిన వాళ్ళు. పర్మిషన్స్ లేవు, మేము కంప్లైంట్ చేసాము. మొదటి పోలీస్ వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు.